केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम् यत्करोषि यदस्नासि यज्जुहोषि ददासि यत् యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. మనిషి తాను ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఫలితాలను కోరకుండగా చేసే ప్రతి పనిని భగవదర్పితం చేయాలి. అలా ఎవరైతే ఫలితాన్ని ఆశించకుండగా కర్మలనే ఆచరిస్తారో వాళ్ళు ఆ కర్మబంధాల నుండి బయటపడి పరమాత్మను పొందుతారట. అతని యొక్క హృదయం మలినరహితంగా ఉండటం వలన పరబ్రహ్మను పొందుతాడు. కనుక ఈ ప్రకారంగా సమస్త కర్మలను భగవదర్పితం చేయటం మోక్ష ప్రాప్తికి ఆత్మ సాక్షాత్కారానికి సులభమైన ఉపాయం అవుతుంది. ఏది చేసినా అని చెప్పటంతో పాప పనులు చేసినా అని అర్థం కాదు. ఎందుకంటే పాప పనులని భగవంతుడికి అర్పించం కదా. సాంఖ్యయోగంలో ఇదే విషయం చెప్పబడింది. 2వ అధ్యాయమైన సాంఖ్యయోగం 47వ శ్లోకంలో కర్మణ్యే వాధికారస్తే అనేటువంటి శ్లోకంలో భగవానుడు ఈ విషయాన్ని తెలియజేశాడు. కర్మలు 3 రకాలు: సకర్మలు, అకర్మలు, దుష్కర్మలు. సకర్మలు అంటే మంచి పనులు, అకర్మలు అంటే చేయకూడనివి, దుష్కర్మలు అంటే చెడ్డ కర్మలు. పనులు అంటే కర్మలు చేయకుండా ఏ జీవి ఉండలేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా అనేక పనులను చేస్తూనే ఉంటాం. ఆ చేసే పనులని శ్రద్ధతో చేస్తూ వాటిని కృష్ణార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు లేదా బ్రహ్మార్పణమస్తు అని అనుకుంటూ చేయాలట. అలా చేయటం వలన భగవద్ అనుగ్రహం కలగటం మరియు కర్మబంధం విడిపోవటం రెండూ జరుగుతాయి. కనుక మోక్షం పొందడానికి ఇది అందరికీ సులభమైన ఉపాయం. ముఖ్యంగా పని పాటలు చేసుకున్న గృహస్థులకు ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యద్యత్కర్మ కరోమి తత్తద్ అఖిలం శంభో తవారాధనం అని, ఓ పరమశివ, నేను నడిచినా కూర్చున్నా తిన్నా ఏది చేసినా అది అంతా నీ ఆరాధనమే అని ఒక భక్తుడు భగవంతుడి గురించి చెప్పిన మాటలు ఈ సందర్భంలో స్మరణీయం. జై గురుదత్.